తింటే ఇలాంటి బిర్యానీ తినాలి మామ, లేకపోతే ఉత్తి రైస్ పెరుగన్నం తినేయాలి మామ. మీరు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఆర్డర్ పెట్టేటప్పుడు డిస్క్రిప్షన్లో ఏమని రాస్తారు మామ? నేనైతే ఈరోజు ఏమని రాశానో తెలుసా? బిర్యానీ తింటే గుద్ద మండిపోవాలని రాశాను మామ. మీరేం రాశారు ఒకసారి కామెంట్ సెక్షన్లో పన్నీగా చెప్పేసేయండి. హాయ్ మామ అందరికీ. మరి మంగళవారం వచ్చింది మామ. నాకైతే చుక్క లేకపోయినా పర్లేదు కానీ మొక్క ఉండాలి మామ. మొక్క ఆ మొక్క కోసం అయితే చూశారు కదా మామ. ఇప్పుడు చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి అయితే నేను ఫ్రై పీస్ బిర్యానీ తెప్పించాను మామ. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మీలో ఎంతమందికి ఫ్రై పీస్ బిర్యానీ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓపెన్ చేసేసాము, చూసారు కదా. ఏంటనుకున్నారు? షేర్వా అండ్ ఆనియన్స్, లెమన్, పెరుగు చట్నీ, ఓకేనా. మరి గుమ్మలాడిపోయే బిర్యానీ అయితే ఇక్కడే ఉంది మామ. చూసారు కదా. ఇదైతే ఇద్దరికి సరిపోతుంది అనమాట ఫ్రై పీస్ బిర్యానీ. దీని ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ మామ. టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మరి మీలో ఎంతమంది తినుంటారు చైతన్య ఫుడ్ కోర్ట్లోని? నేనైతే ఇదైతే థర్డ్ టైం అనుకుంటా మామ. ఎప్పుడు దమ్ బిర్యానీ తిన్నాను, ఈసారి ఫ్రై పీస్ బిర్యానీ. ఫుడ్ రైస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నది మామ, నాకు నచ్చింది. అందుకనే మళ్ళీ అక్కడ ఆర్డర్ పెట్టుకున్నాను. మూత తీయగానే పొగలు రాకపోయినా పర్లేదు కానీ గుమ్మలు ఆడిపోవాలి మామ. ఆహాహా, ఏం బిర్యానీ మామ. మైండ్ పనిచేయలేదు. డబల్ మసాలా రైస్ పెట్టమని కింద డిస్క్రిప్షన్లో రాసి పెట్టాను అనమాట. ఒక స్పూన్ పెట్టి డబల్ మసాలా మామ. వారిడమ్మ, ముక్క చూసారు కదా మామ. కోటింగ్ గట్టిగా వేసిండు. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మామ. చూసారు కదా మామ. రైసు, లెమన్ అయితే ఇగో నేనైతే ఇంట్లోంచి పెట్టుకున్నాను. కొంచెం ముక్క మీద లెమన్ పిండుదాం. ఓకే, ఇప్పుడు ముక్కతో ముద్ద పెట్టుకుందాం మామ, ఎలా ఉంటుందో. అది రైస్ మట్టికి చాలా ఇష్టం మామ నాకైతే. చాలా బాగుంది మామ. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకో ముద్ద పెట్టుకుందాం. చూసారు కదా మామ, రైస్ అయితే చాలా అంటే చాలా బాగున్నది మామ. చైతన్య ఫుడ్ కోర్ట్లో మీకు దగ్గర ఉంటే కనుక ట్రై చేయండి. ఇదైతే నేను జేఎన్టీయూ కాడ ఫుడ్ కోర్ట్ ఉంది కదా మామ, చైతన్య ఫుడ్ కోర్ట్, అక్కడి నుంచి అయితే తెప్పించుకున్నాను. నెక్స్ట్ లెవెల్ ఉంది మామ, మీరు కూడా ట్రై చేయండి. మరి దాంతోపాటు కొంచెం పెప్సీ అన్న, పెప్సీ కాంబినేషన్ బాగుంది మామ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సండేనే కాదు, మంగళవారం కూడా ట్రై చేయాలి. మీరు తినడం. మరి వీడియోకి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మీ ఫేవరెట్ బిర్యానీ ఎక్కడో కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. నెక్స్ట్ అక్కడ ట్రై చేద్దాం. ఏమంటారు? లైక్ కొట్టలేదు, లైక్ కొట్టు. ఇదే నచ్చదు మీతో. ఎంత కంటెంట్ చేసినా కూడా లైక్లు కొట్టరా మీరు? ఏం చేయాలి ఇంకా? నాకు నచ్చదు. లైక్ కొట్టండి, నేను ముద్ద పెట్టుకుంటా.